పెట్రోల్ తాగే పిశాచి కథ. గోదావరి ఒడ్డున ఒక చిన్న గ్రామం పేరు కొత్తపల్లి. ఈ ఊరు పచ్చని పొలాలు, సరిగ్గా నడిచే ట్రాక్టర్లు, బైక్లతో నిండి ఉంటుంది. కాని రాత్రిపూట ఊరు నిశ్శబ్దంలో మునిగిపోతుంది. ఎందుకంటే ఒక వింత పిశాచి పెట్రోల్ పిప్పి ఊరి వాహనాల నుంచి పెట్రోల్ తాగుతూ తిరుగుతోంది. వెంకట్రావు, రాములు, సుబ్బారావు, బుజ్జి కలిసి చాయ్ తాగుతూ గొడవ చేస్తున్నారు. ఏ రాములు, నీ బైక్ పెట్రోల్ కూడా ఖాళీ అయ్యిందా? నా ట్రాక్టర్ ట్యాంక్లో ఒక్క చుక్క కూడా లేదు. అవును, వెంకట్రావు, రాత్రి నిండా ఉన్న ట్యాంక్ ఉదయానికి గాలితో నిండిపోయింది. ఇది ఎవడి పనో? అరే, ఆ పెట్రోల్ పిప్పి మళ్లీ తిరుగుతోంది. నా ఆటో ట్యాంక్ కూడా ఖాళీ. కొత్తపల్లి ఊరంతా గొడవ చేస్తోంది. పిశాచా, ఏంటి సుబ్బారావు, నీవు ఆ గజిబిజి కథలు నమ్ముతావా? ఇది ఎవడో దొంగ పని. దొంగ కాదు బుజ్జి. రాత్రి నా బైక్ దగ్గర ఒక ఆడమనిషి నీడ కనిపించింది. ఆమె నవ్వుతూ పెట్రోల్ తాగుతోంది. అవును, నాకు కనిపించింది. ఆమె కళ్ళు ఎర్రగా మండుతున్నాయి. పెట్రోల్ తాగాక గాల్లో ఎగిరిపోయింది. వామో, ఇది నిజమైతే మన కొత్తపల్లి ఆగిపోతుంది. ట్రాక్టర్లు, బైక్లు లేకుండా ఎలా? ఈ రాత్రి కాపలా కాస్తాం. ఆ పిశాచిని పట్టుకుందాం. కొత్తపల్లి యువకులు రాత్రి కాపలాకి సిద్ధమయ్యారు. కాని పెట్రోల్ పిప్పి అంత సులభంగా దొరుకుతుందా? రాములు, వెంకట్రావు, సుబ్బారావు, బుజ్జి టార్చ్ లైట్లతో కాపలా కాస్తున్నారు. గాలిలో వింత శబ్దం. ఏదో శబ్దం వినిపిస్తోంది. టార్చ్ అటు పట్టు బుజ్జి. అరే, అదిగో ఆ నీడ ఆడమనిషిలా ఉంది. అదే పెట్రోల్ పిప్పి. అరే, నా ఆటో ట్యాంక్ దగ్గరికి వెళ్తోంది. పిశాచి పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేసి పెట్రోల్ తాగడం మొదలు పెడుతుంది. ఆమె నవ్వు భయంకరంగా ఉంటుంది. ఈ పెట్రోల్ రుచి అద్భుతం. ఈ కొత్తపల్లి నాదే. ఎవరు నీవు? ఎందుకు మా పెట్రోల్ తాగుతావు? నేను పిప్పి. ఈ ఊరు నాకు అన్యాయం చేసింది. ఇప్పుడు అంతా బాధపడతారు. అన్యాయమా? ఏం మాట్లాడుతున్నావు? మమ్మల్ని వదిలేయ్. వదిలేది లేదు. నా కథ తెలుసుకోండి. కాని జాగ్రత్త, ఆ కథ విన్నవాళ్లు బతకరు. అరే, మమ్మల్ని భయపెట్టాలని చూస్తోంది. దీన్ని పట్టుకుందాం. యువకులు పిశాచిని పట్టుకోవడానికి దూకుతారు. కాని ఆమె గాల్లో ఎగిరి అదృశ్యమవుతుంది. అరే, ఎలా పోయింది? ఇది మామూలు పిశాచి కాదు. పిశాచి మాయమైన ఆమె మాటలు కొత్తపల్లిలో భయాన్ని నింపాయి. ఆమె కథ ఏమిటి? ఊరు ఆమెకు ఏ అన్యాయం చేసింది? కొత్తపల్లి వాళ్లంతా ఒకచోట చేరారు. సర్పంచ్, యువకులు, వృద్ధులు అందరూ ఉన్నారు. ఈ పెట్రోల్ పిశాచి మన కొత్తపల్లిని నాశనం చేస్తోంది. ఏం చెయ్యాలి? సర్పంచ్ గారు, ఆ పిశాచి ఊరు తనకు అన్యాయం చేసిందంటోంది. ఆ కథ ఏమిటో తెలుసుకోవాలి. అవును, ఆమె కళ్ళు ఎర్రగా మండుతున్నాయి. ఆమె నవ్వు వింటే గుండె ఆగిపోతుంది. నాకొక పెద్దమ్మ చెప్పిన కథ గుర్తొచ్చింది. 20 ఏళ్ల క్రితం ఒక ఆడపిల్ల ఈ ఊరిలో ఉండేది. ఆమె పేరు పిప్పి. ఆమె ఊరి పెట్రోల్ బంక్లో పనిచేసేది. కాని ఊరివాళ్లు ఆమెను మోసం చేసి ఆమెను చంపేశారు. ఏంటి? ఊరామెను చంపిందా? ఎందుకు? పిప్పి బంక్లో పెట్రోల్ దొంగతనం జరుగుతోందని ఆరోపణలు వచ్చాయి. ఊరివాళ్లు ఆమెనే నిందించారు. ఒకరోజు ఆమెను బంక్ దగ్గర చంపేసి ఆక్సిడెంట్గా చూపించారు. అంటే ఆ పిప్పి ఆత్మ ఇప్పుడు పెట్రోల్ పిప్పిగా మారి మన పెట్రోల్ తాగుతోందా? అవును, ఆమె పెట్రోల్ బంక్ దగ్గరే చనిపోయింది కాబట్టి పెట్రోల్తో బతుకుతోంది. అయితే ఆమెను ఆపడానికి ఏం చెయ్యాలి? ఆమె పెట్రోల్ తాగడానికి వస్తుంది కదా, ఆమెను ట్రాప్ చేసి నాశనం చేద్దాం. కొత్తపల్లి వాళ్లు పెట్రోల్ బంక్ దగ్గర ఒక ట్రాప్ సెట్ చేశారు. ఒక పెద్ద డబ్బాలో పెట్రోల్ ఉంది. యువకులు నిప్పు కడ్డీలతో సిద్ధంగా ఉన్నారు. బుజ్జి, ఈ ట్రాప్ పనిచేస్తుందా? పనిచేయకపోతే నా పేరు బుజ్జి కాదు. ఆ పిశాచి పెట్రోల్ తాగితే మండిపోతుంది. జాగ్రత్త, ఆమె రాకముందే మనం మండిపోకూడదు. అకస్మాత్తుగా గాలిలో నవ్వు వినిపిస్తుంది. పెట్రోల్ పిప్పి కనిపిస్తుంది. మీరు నన్ను ట్రాప్ చేయాలని చూస్తున్నారా? నేను అంత సులభంగా దొరకను. నీవు పిప్పివి కదా, ఎందుకు మా కొత్తపల్లిని ఇబ్బంది పెడుతున్నావు?
ఈ ఊరు నన్ను మోసం చేసింది, నా జీవితాన్ని నాశనం చేసింది. ఇప్పుడు అంతా పెట్రోల్ లేక ఆగిపోతారు. మమ్మల్ని వదిలే. నీవు చనిపోయావు. ఇప్పుడు ఆత్మగా ఎందుకు తిరుగుతావు? నా ఆత్మకు పెట్రోల్ ఊపిరి. నేను ఈ ఊరి పెట్రోల్ని తాగుతాను. పిశాచి డబ్బా దగ్గరికి వెళ్లి పెట్రోల్ తాగడం మొదలుపెడుతుంది. ఇప్పుడు నిప్పు కడ్డీ తీసుకోండి. పిశాచి పెట్రోల్ తాగుతూ నవ్వుతుంది. ఆమె నోటిలో పెట్రోల్ ఉంది. ఈ రుచి అద్భుతం. ఇప్పుడు చూడు పిశాచి. రాములు నిప్పు కడ్డీని ఆమె నోటిలోకి విసురుతాడు. ఒక్కసారిగా మంటలు లేచి పిశాచి మండిపోతుంది. అంతా చచ్చిపోతారు. ఆమె అరుపులు ఆగిపోతాయి. పిశాచి ఆత్మ కాలిపోయి నాశనమవుతుంది. అయ్యింది. ఆ పిశాచి పోయింది. హహా, నిప్పు ట్రిక్ పనిచేసింది. ఇక మన బైకులు సేఫ్. పెట్రోల్ పిప్పి నాశనమైంది. కొత్తపల్లి మళ్లీ ప్రశాంతంగా మారింది. కాని ఈ సంఘటన ఊరివాళ్లకు ఒక గుణపాఠం నేర్పింది. అన్యాయం చేస్తే ఆత్మలు తిరిగి వస్తాయి. కొత్తపల్లి వాళ్లు పెట్రోల్ బంక్లో కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. బుజ్జి, నీ నిప్పు ఐడియా సూపర్. ఆ పిశాచి ఇప్పటికీ కలలో కనిపిస్తుంది. హ, నేను గెలిచాను కదా. ఇప్పుడు మన బైక్లలో పెట్రోల్ ఫుల్. కాని రాత్రిపూట ఈ బంక్ దగ్గర నవ్వు వినిపిస్తుందని కొందరు అంటున్నారు. అరే, ఆ గజిబిజి మాటలు వద్దు. పిశాచి పోయింది. ఇక మనం సంతోషంగా ఉందాం. అందరూ నవ్వుతారు. గాలిలో ఒక చిన్న నవ్వు వినిపిస్తుంది. కాని ఎవరూ పట్టించుకోరు. కొత్తపల్లి ఊరు మళ్లీ సంతోషంగా సురక్షితంగా మారింది. కాని పెట్రోల్ బంక్ దగ్గర రాత్రిపూట ఒక నవ్వు వినిపిస్తుందని కొందరు ఇప్పటికీ చెబుతారు. బహుశా పెట్రోల్ పిప్పి పూర్తిగా పోలేదేమో. పానీ పూరీ దెయ్యం. ఒక రాత్రి చందన్పూర్ అనే గ్రామంలో ఒంటరి మట్టి రోడ్డుపై దూరంలో ఒక లాంతరు మెరుస్తుంది. తన స్నేహితుడు సునీల్తో కలిసి నడుస్తూ కడుపు రుద్దుకుంటూ, ఓయ్ సునీల్, నాకు ఆకలిగా ఉంది. ఇంట్లో ఆ పప్పు రుచిగా లేదు. తినడానికి ఏదైనా వెతుక్కుందాం. ఈ సమయంలో అర్ధరాత్రి దాటింది రాజు. అంతా మూసి ఉంది. ఇంటికి వెళ్దాం. ఆగండి, మీకు దాని వాసన వస్తుందా? మసాలా చింతపండు పానీపూరి. చూడు అక్కడ. వారు ఒక మర్రి చెట్టు కింద ఒక నీడలాంటి వ్యక్తిని చూస్తారు. చెక్కమండి దగ్గర నిలబడి ఉన్నాడు. ఒక లాంతరు మినుకు మినుకుమంటుంది. భయంకరమైన నీడలు వస్తున్నాయి. ఆ వ్యక్తి చిరిగిన శాలువా ధరించి ముఖం దాచుకుని ఉన్నాడు. ఎవరు అది? నేను రాత్రి ఇక్కడ పానీపూరి వాలాను ఎప్పుడూ చూడలేదు. ఎవరు పట్టించుకుంటారు? నా కడుపు పిలుస్తోంది, రండి. వారు బండి దగ్గరకు వచ్చారు. విక్రేత చేతులు వేగంగా కదులుతాయి. పూరీలను కారంగా నేపితో నింపుతాయి. అతని గొంతు గరుకుగా అసహజంగా ఉంది. పానీపూరి పానీపూరి, తాజాగా వేడిగా, 5 రూపాయలే. తినండి తినండి. భయ్యా, నువ్వు ఎందుకు ఇంత ఆలస్యంగా బయట ఉన్నావు? ఎవరూ లేరు కదా? ఆకలితో ఉన్నవారు వచ్చేది రాత్రే. ఒకటి గీసుకోండి, రుచి చూడండి. నువ్వు ఎప్పటికీ మర్చిపోలేవు. దర్పోక్ అవ్వడం మానేయండి సునీల్. దీన్ని చూడు, స్ఫుటమైన పూరి, కారంగా ఉండే పానే, స్వర్గం. వాహ్, ఇది నేను ఇప్పటివరకు తిన్న వాటిల్లో అత్యుత్తమమైనది. హా, ఇది వింతగా ఉంది. చాలా బాగుంది. ఇంకా తినండి, మీ ఇద్దరికీ ఉచితం. అబ్బాయిలు అత్యాశతో తింటారు. విక్రేత చూస్తూ పాటను హమ్మింగ్ చేస్తాడు. అకస్మాత్తుగా చల్లని గాలి వీస్తుంది. లాంతరు మినుకు మినుకుమంటుంది. అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. రాజు, నాకు తల తిరుగుతుంది. అంతా మసకబారుతుంది.
ఏం జరుగుతుంది? అబ్బాయిలు గాలిలోకి అదృశ్యమవుతారు. విక్రేత తక్కువ గొంతు చించుకునే శబ్దంతో నవ్వుతాడు. ఉదయమైంది. గ్రామ కూడలి వద్ద మహిళలు ఏడుస్తున్నారు. పురుషులు గొడవ పడుతున్నారు. సర్పంచ్ గారి ఇంటి దగ్గర జనం గుమిగూడారు. నా రాజు నిన్న రాత్రి ఇంటికి రాలేదు. అతను సునీల్తో బయటకు వెళ్ళాడు. ఇప్పుడు ఇద్దరూ వెళ్ళిపోయారు. సునీల్ కూడానా? మా అబ్బాయి ఎప్పుడూ ఇంత ఆలస్యంగా బయట ఉండడు. అందరూ ప్రశాంతంగా ఉండండి. ఇది ఈ నెలలో 5వ కేసు. మొదట హరి, తరువాత మీనా, ఇప్పుడు రాజు మరియు సునీల్. వాళ్ళు అసలు ఎక్కడికి వెళ్తున్నారు? ఇది దొంగలు కాదు సర్పంచి. విమోచన నోట్లు లేవు, మృతదేహాలు లేవు. ప్రజలు అదృశ్యమవుతున్నారు. నేను మీ అందరికీ చెప్పాను, ఇది చుడైల్. నా తాత సంవత్సరాల క్రితం మర్రి చెట్టుకి దగ్గర ఒకటి చూశాడు. ఆమె తిరిగి వచ్చింది. అమ్మో దయ్యమా! నా రాజు దయ్యం దగ్గరికి వెళ్ళాడా? దయ్యాలు లేవు కిషన్ చాచా. ఇవి కొంతమంది దుండగులు ఆడుతున్న కుట్ర. మరి మనం వాళ్ళని ఎందుకు కనుగొనలేకపోతున్నాం? మనం పొలాల్లో, నదిలో వెతికాం, కానీ ఏమీ లేదు. ఇక చారు, మాకు సమాధానాలు కావాలి. పండిట్ శామ్కి ఫోన్ చేయండి. ఏం చేయాలో అతనికి తెలుస్తుంది. సాయంత్రం ఎర్రతిలకం ధరించిన కఠిన పూజారి పండిట్ శామ్ చౌరస్తాకు వస్తాడు. అతను పవిత్ర వస్తువుల సంచిని మోసుకెళ్తాడు. సర్పంచి, నాకు అన్నీ చెప్పండి. తప్పిపోయిన వారిని చివరిగా ఎవరు చూశారు? రాజు ఆకలిగా ఉంది అని చెప్పాడు. అతను సునీల్తో కలిసి పాత రోడ్డు వైపు వెళ్ళాడు. సునీల్ కూడా అతను నాకు పానీపూరి వాసన వస్తుంది అని మెసేజ్ చేశాడు. అప్పుడు ఏమీ జరగలేదు. పానీపూరి? అర్ధరాత్రి? ఆ రోడ్డులో ఎవరూ అమ్మకందారుడు లేడే. నేను చూశాను. గత వారం మర్రి చెట్టు దగ్గర ఒక బండి, నీడలా ఉన్న ఒక మనిషి. నేను దగ్గరకు వెళ్ళలేదు, కానీ నా కడుపు పారిపో అని చెప్పింది. ఏమిటి, పానీపూరి వాలానా? అతను ప్రజలను మరణించడానికి తినిపిస్తున్నాడా ఏంటి? తినిపించడం లేదు, ఆకర్షిస్తున్నాడు. ఇది మనిషి కాదు, ఒక భూతం. ఆ బండికి బంధించబడిన ఆత్మ. దాని ఆహారం తినేవాడిని తీసుకెళ్తున్నాడు. ఎక్కడికి తీసుకెళ్లారు? నా రాజు, అతను ఎక్కడ ఉన్నాడు? దాని రాజ్యానికి, జీవితానికి మరియు మరణానికి మధ్య ఉన్న ప్రదేశం. మనం దానిని బంధించి వారిని తిరిగి ఇవ్వమని బలవంతం చేయాలి. ఒక దయ్యాన్ని పట్టుకోవాలా? ఎలా? నేను చేస్తాను. దయ్యం అమ్మే పానీపూరికి నేను భయపడను. లేదు విక్రమ్, నువ్వు కూడా అదృశ్యమైతే? నేను ఆ పూరీలను తినను. నేను దానిని బయటకు రప్పిస్తాను. సగం భయంతో, సగం ఆశలతో తల ఊపుతున్నారు. అర్ధరాత్రి. మర్రి చెట్టు తెరుచుకుంటుంది. పండిట్ శామ్ మంత్రాలు జపిస్తూ ఉప్పుతో వృత్తం గీస్తున్నాడు. విక్రమ్ ఆకలితో ఉన్నట్లు నటిస్తూ, ఓయ్, నాకు ఆకలిగా ఉంది. ఇక్కడ ఎవరైనా పానీపూరి తెచ్చారా? పానీపూరి తాజాగా మరియు వేడిగా ఉంది. 5 రూపాయలు మాత్రమే. బాగుంది భయ్యా. నాకు ఒక ప్లేట్ తయారు చేయండి. నీకోసం స్పెషల్. తినండి, మీ ఆకలి అంతా మాయమవుతుంది. అతను విక్రమ్కి పూరీ ఇస్తాడు. విక్రమ్ తిన్నట్లు నటిస్తూ దానిని పొదల్లోకి విసిరేస్తాడు. వాహ్, రుచిగా ఉంది. నాకు ఇంకా ఇవ్వండి. ఇంకా విక్రమ్ పూరీలను విసురుతూనే ఉంటాడు. విక్రేత నవ్వు మసకబారుతుంది. నువ్వు ఎందుకు వెళ్ళలేదు? ఇంకా తిను. ఇప్పుడే. ఓం భూత్రీత్ నివారణాయ నమః. ఉప్పు వృత్తం మెరుస్తున్నప్పుడు విక్రేత అరుస్తాడు. గ్రామస్తులు పవిత్ర జలాన్ని విసిరేస్తారు. దయ్యం కొట్టుకుంటుంది. నువ్వు నన్ను ఆపలేవు. వాళ్ళు నా వాళ్ళు. తినేవారందరూ నా వాళ్ళు.
పరీ రాక్షసుడా, నా రాజు ఎక్కడా? నా ప్రపంచంలో ఉన్నాడు. ఎప్పటికీ నాకు సేవ చేస్తూ ఉంటాడు. నువ్వు కూడా వారితో చేరకావు. ఈ రోజు కాదు ప్రేతాత్మ, వాళ్ళని తిరిగి ఇవ్వు, లేదా శాశ్వతంగా బంధించబడు. దయ్యం సుడిగుండం తెరుచుకుంటూ ఉండగా అరుస్తుంది. రాజు, సునీల్ మరియు ఇతరులు ఆశ్చర్యపోయి బయటకు వస్తారు. అమ్మా, నేను అతని కోసం పూరీలు తయారు చేస్తూ చిక్కుకున్నాను. అతను మమ్మల్ని ఆపనివ్వడు. అది నరకం. లేదు, అవి నావి. ఇప్పుడు కుండలోకి. గయ్యం చివరిసారిగా అరిచింది. తెల్లవారుజామున గ్రామస్తులు తమ ప్రియమైన వారిని కౌగులించుకుంటారు. ఇంకెప్పుడు అపరిచితుల ముంగి పానీపూరి తినవద్దు. అమ్మా, నేను దానిని ఎప్పటికీ తినను. పండిట్జీ, ఇంకా అయిపోయిందా? ఇప్పటికీ నేను ఈ కుండను లోతుగా పాతి పెడతాను. కానీ ఎవరైనా తవ్వితే ఎవరూ చేయరు. మేము ఈ గ్రామాన్ని కాపాడుతామా. ఇకపై అర్ధరాత్రి చిరుతిండ్లు ఉండవు. జనసమూహం భయంతో నవ్వుతుంది.